వాక్యాన్ని చూడండి మీరు. ఏమండి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మాట అధికారముతో కూడినటువంటి మాట. ఆ మాట సేవకుని నోటికుంట పలికినప్పుడు ఇది దేవుని మాట అని చెప్పని ఆ సాతానుడు తెలుసుకొని ఇక అక్కడ ఉండడండి. మేము పలికేది మా మాటలు కాదు, మా చేతికి ఇవ్వబడిన జీవము కలిగినటువంటి మాటలు. నిన్ను నన్ను బ్రతికించే మాట ఇది. నిన్ను నన్ను పరలోకానికి నడిపించే మాట ఇది. యేసుని గురించి బోధించే మాట ఇది. యేసు ప్రభు ఎవరో, ఆయన ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు కాకపోతే మరణించి ఆయన తిరిగి లేస్తాడా? ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? సవాలుగా ఎవడైనా ఉంటే ఆడు కాల్మొక్కత. ఏమండి, రక్షించబడ్డప్పుడు వెతికా, యేసు ప్రభువే దేవుడు ఇంతకు అవుతాడు, ఇంకెవరో లేదా అని చెప్పానంటే కొంతమంది నాతో అన్నటువంటి మాట, ఉన్నారయ్యా మేమే దేవుళ్ళం అన్నారు, కానీ సత్యాలు కానీ శవాలుగా మారిపోయాయి. సమాధులు తెరిచి చూస్తే కంపగొట్టాయి. కానీ యేసు ప్రభు సమాధి ఈ రోజు ప్రపంచంలో ఖాళీగా ఉంది. ఎందుకో తెలుసా? యేసు లేచాడు. మరణమును గెలిచి లేచిన దేవుడు నేను ప్రకటిస్తున్నా, మేము ఆరాధిస్తున్నా నజరేయుడైన యేసు. కనుకనే ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మీకు ప్రకటిస్తున్నా. మీరు ఆశీర్వదించబడాలి, బాగుపడాలి, వెలుగులో నడిపించబడాలి. చీకటి శక్తులు మిమ్మల్ని పరిపాలించకూడదు. దయ్యాలు మీ కుటుంబాల్లో విలవెల్లాడిపించకూడదు. ఈ జైలు అధికారి ఆ సేవకుల్ని కొట్టి చంపేదానికి సిద్ధపడితే ఆ దేవదూత దిగివచ్చి వాళ్ళని విడిపించినప్పుడు ఆ జైలు అధికారి అంటాడు, అసలు ఏమిటిదంతా? ఏమిటి, వాళ్ళని బంధించిన తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి, వీళ్ళ బంధకాలు ఎలా ఊడిపోయి, ఈ జైలు పునాదులు ఏమిటి ఇలా కదులుతున్నాయి, ఏమిటి ఇదంతా అని చెప్పానంటే అతను అంటాడు, వీడు పాడి ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. మరణము గెలిచిన నా యేసయ్యా, మరణము గెలిచిన నా యేసయ్యా. నా గానము స్తుతి జయ గీతము నీకే, నా గానము స్తుతి జయ గీతము.